सर्वे जना सुखिनो भवन्तु। पितृदेवो भव आचार्य देवो भव असतो मा सद्गमय तमसो मा ज्योतिर्शान्ति शान्तिः। हरे कृष्णा నిజమే కదా, ఎందుకంటే వారు గ్రేటు, మనం ఆల్రెడీ చేసాం లేటు, అది వాళ్ళ పేటు, కానీ బయట రెడీ అవుతుంది ఒక ప్లేటు. అరేంజర్ బాయ్ అవర్ సేటు. వేరు బాబ్జీ గారు పునాది కనపడదు, మనకి ఎక్కడ ఉంటారు నాయన. మరి ఎవరు మాట్లాడుతూ వీళ్ళతో నేను ఏమన్నా అడుగుతారు నాన్న మీరు, అంతేనా? అలాగేనా? అచ్చా, ఓకే. ఏంటన్నా? అలాగే 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 నాన్న, కొంచెం సావధానం, సైలెన్స్ గా ఉండండి. నేను అందరి నుంచి వినాలనుకుంటున్నాను, చెప్పాలనుకుంటున్నాను. ముందుగా ఇక్కడ మాట్లాడేస్తే మనం ప్రశాంతంగా ఉండొచ్చు. ఎవరు వాయిస్ నాన్న ప్లీజ్, నో నాయిస్, నో వాయిస్. హరే కృష్ణ అండి. ఇప్పుడు మనం ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్నాం. మన విశ్వ హిందూ పరిషత్ నాయకులు శ్రీమాన్ బాబ్జీ గారు వారి హోటల్లో నమో ఇన్స్పైర్లో మన అభయ హిందూ సేన మన సత్సంగ్ కార్యక్రమంలో అయితే మీడియా మిత్రులకి ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్రంలో నాన్న ప్లీజ్ దయచేసి శబ్దం చేయకండి. భయ్యా ఐఎమ్ టాకింగ్ అబౌట్ నెయ్య. సో అందువలన ప్రస్తుతం రాష్ట్రంలో ఒకవేళ వాళ్ళని అడగమంటే అదే అడుగుతారు, ఎందుకంటే వాళ్ళు మన భయ్య. సో ఈ నెయ్యి వివాదం విషయంలో మాట్లాడదామంటే నేను ఈ ఛానల్ వాళ్ళకి టైం ఇవ్వలేకపోతున్నాను. పుణ్యాత్ములు వాళ్ళే వచ్చారు. పొద్దున్నేదో ఒక్క ఏమంటారు జూమ్ ఇచ్చాను, ఆ సిగ్నల్ ఉండదు, ప్రయాణాలు, గొడవ, గోష్ఠి. ఈ వివాదం సమస్య పోవాలంటే ఏం చేస్తే బాగుంటుంది నాన్న? వెనకాల రెడ్డి నాన్న, మూల వెంకటేశ్వర రెడ్డి ఎక్కడున్నాడు? ఏ మూల ఉన్నావు? ఎక్కడో ఉన్నాడు. ఎడదాగున్నాడో రెడ్డి మావాడు ఎక్కడున్నాడో, అందుకని పాడబడా. రైట్, మనం ఈ వివాదానికి కారణం ఏమిటి? మొట్టమొదటిది మనం ఎప్పుడు మూలానికి వెళ్ళి ఆలోచించాలి. ఈ వివాదానికి కారణం టీటీడీ నెయ్యిని ఉత్పత్తి చేయకపోవడం. అవునా కాదా? ఇది ప్రజాభిప్రాయం. కూటమి ప్రభుత్వం వినాలే. గౌరవనీయ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇది వినాలి. అలాగే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా. ఇది ప్రజాభిప్రాయం. విశాఖలోని మాత్రం కాదు, ఇది మొత్తం ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా, ఏ హిందువులైనా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదేదో రెండు పార్టీలో రెండు కులాలో సమస్య కాదు, ఇది హిందువుల సమస్య. డోంట్ మేక్ ఇట్ ఏ పార్టీ ఇష్యూ ఆర్ క్యాస్ట్ ఇష్యూ ఆర్ ఈగో ఇష్యూ. ఇట్స్ ఈశ్వర ఇష్యూ. కాబట్టి ఒక్కొక్క పార్టీ వచ్చినప్పుడు తిరుమలలో ఒక మంచి పని చేసి ఉండొచ్చు. ఏది చేసినా ఆయన సొమ్ముతోనే చేశారు కాబట్టి ఆ పుణ్యం వాళ్ళకే. మరి ఇలా వేషాలు వేస్తే పాపం కూడా వాళ్ళకేగా. తమ్ముడే అన్నట్టుగా తర్వాత విషయం మీకు తెలుసు కాబట్టి. సో తిరుమలలో ఈ సమస్యకు కారణం నెయ్యి ఉత్పత్తి చేయకపోవడం. నెయ్యి ఎందుకు ఉత్పత్తి కాదు? టీటీడీకి ఏం తక్కువ ఉంది చెప్పండి? డబ్బులు లేవా? ఈ దేశంలో ఆవులు లేవా? పొలాలు లేవా? మనుషులు లేరా? మరి ఏం లేదు. గుడ్. సంకల్పం లేదు. ఆ సంకల్పం ఎవరు తీసుకోవాలి? టీటీడీ వాళ్ళే తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు టీటీడీ తీసుకోవడం అంటే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది కదా. అది పేరుకి స్వతంత్రం కలిగి ఉన్నప్పటికీ నిర్ణయాలు పైనుంచి ఉంటుంది. కాబట్టి మళ్లీ మళ్లీ జీవితంలో ఇలాంటి మంచి పని చేయడానికి అవకాశం రాదు. కాబట్టి శాశ్వతమైన కీర్తిని తెచ్చేటువంటి పని టీటీడీ కళ్యాణ మండపాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, టీటీడీ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, అక్కడ శాశ్వతంగా గోశాలలు పెట్టి దాని నుంచి వచ్చే నెయ్యి తిరుమలకి వెళ్లేలా చేసి
తద్వారా గో సంరక్షణ జరుగుతుంది, గోవిందునికి ఆనందం కలుగుతుంది, ఈ రాష్ట్రము లోకము శాంతిస్తుంది. అంతేకాదు చాలా మంది యువతలకి ఉపాధి దొరుకుతుంది. ఆవు కేవలం హిందువుల యొక్క పూజించే ఒక వస్తువు కాదు. కౌ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు హిందూస్, కౌ బిలాంగ్స్ టు హ్యూమన్స్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇందాక వాడెవడో ఒకడు అంగవైకల్యం కలిగిన వాడు, శరీరంలో ఒక భాగాన్ని తీసుకుంటారు, వారు కోసుకుంటారు. అతను కామెంట్ పెట్టాడు, నువ్వు వెళ్ళి ఆవు వచ్చ తాగరా అని. ఖచ్చితంగా తీసుకుంటాం, ఎందుకంటే గోమూత్రం ఆరోగ్యానికి చాలా మంచిది. అది ఆన్సర్ ఫర్ క్యాన్సర్. యు ఆర్ డూయింగ్ దిస్ రోబా బికాజ్ ఆఫ్ ద స్పాన్సర్. యు గాట్ ఇట్. వాడికి అర్థమయ్యేలా చెప్పాను. ఆవుని చంపి తినే దరిద్రుడి కంటే ఆవు మూత్రం తాగేవాడి లోకానికి మేలు చేస్తాడు, వాడికి కూడా మూత్రం మేలు చేస్తుంది. నా మాట కాదు, జార్జ్ ఫెర్నాండెస్ ఆయన క్రిస్టియన్, ఆయన చెప్పాడు మొన్న. అలాగే సిద్ధు ఉన్నాడు కదా, సిద్ధు క్రికెట్ పంజాబ్, అతను కూడా ఈ క్యాన్సర్ ప్రాబ్లం ఇంకో ప్రాబ్లం వస్తే నేను గోమూత్రం తీసుకున్నాను, నాకు తగ్గింది అని చెప్పాడు. అలా చాలా మందికి గోమూత్రం యొక్క ఔషధ విలువలు తెలిసి దాని యొక్క లాభం జరుగుతుంది. ఎంత దురదృష్టం అండి, ఎంత దౌర్భాగ్యం అండి. దిలీప్ మహారాజు పుట్టిన నేల ఇది. దిలీపుడు అంటే ఎవరో తెలుసా? రాముడి వంశంలో పూర్వజుడు. ఆవు కోసం సావడానికి సిద్ధపడ్డాడు. అలాంటి నేలలో రోజు వేల ఆవులు చనిపోతున్నాయి. ఎన్ని ట్రక్కులు వెళ్తున్నాయో ఈ హైవే నిండా. అమ్మే దరిద్రులు ఎవరు, కొనే దరిద్రులు ఎవరు, తినే దరిద్రులు ఎవరు? ఆవుని వాళ్ళెవరో జాతీయ ప్రాణిగా ప్రకటించాలి, కాదని చెప్పను. కానీ మన బాధ్యత ఏది? గవర్నమెంట్కి కూడా బాధ్యత ఉండాలి, అనుమానం ఏం లేదు. ఖచ్చితంగా మిగిలిన రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో అది మన చేతిలో లేకపోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు రైతు కుటుంబం నుంచి వచ్చారు. కేవలం సిటీలో పుట్టి పెరిగిన వ్యక్తి కాదు ఆయన. కాబట్టి ఆయనకి ఈ వ్యవసాయం విలువ తెలుసు. కాబట్టి వ్యవసాయం బాగుండాలంటే పాడి పంట అన్నారు, ముందు పంట చెప్పలేదు. పూర్వం ఎవరికైనా పిల్లని ఇవ్వాలంటే ఎన్ని ఆవులు ఉన్నాయి అని లెక్క చూసేవారు. కాబట్టి గో సంరక్షణ చేయడానికి ఇది గొప్ప అవకాశం. అటువైపు పక్షం చేసిన పని లత్కోర్ పని అని అందరికీ తెలుసు. ఆర్నబ్ గోస్వామి చాలా అందంగా గడ్డి పెట్టాడు, మనం అంతా చూసాం. ఇంగ్లీష్ వాడికి రాదేమో, ఆ పక్కన కూర్చున్నాడు, మన తెలుదో మనకొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఒక 5-6 ఏళ్ల క్రితం, బహుశా 4 ఏళ్ల క్రితం కోవిడ్ టైంలో ఒక జూమ్ మీటింగ్లో నేను నాతో పాటు కొందరు కూర్చున్నాం. ఆ జూమ్ కాల్లో కూర్చున్నప్పుడు నేను మాట్లాడుతూ అటువైపు అన్నాను, యాక్చువల్లీ గవర్నమెంట్ సపోజ్ టు బి వాచ్ డాగ్ అన్నాను. ఏం తప్పండి, ఇదేం చెడ్డ మాట కాదుగా. గవర్నమెంట్ సపోజ్ టు బి వాచ్ డాగ్ అన్నాను. అంతే వాడు మీద కలిసేసాడు, మనకు ఒక్కటావు నువ్వు అని. వాళ్ళందరూ చెప్పారు, నువ్వు కరెక్ట్గా పేరు సూటబుల్గా ప్రవర్తించారు అని. సరే వాచ్ డాగ్ అనే పదానికి వాచ్ డాగ్ అయిపోతే అలాగే. సో అలాంటి మెంటల్ కలిగిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం ప్రపంచంలో ఉన్న హిందువులు ఏ పార్టీ కుక్క అయినా సరే ఈ దేశానికి ప్రమాదమే. డోంట్ లాయల్ టు ఏ పార్టీ ఆర్ క్యాస్ట్, యూ మస్ట్ బి లాయల్ టు ద నేషన్, యూ మస్ట్ లాయల్ టు ద ధర్మ, యూ మస్ట్ లాయల్ టు ద గాడ్. వెంకటేశ్వర స్వామి ఎంతో మందికి చదువు చెప్పిస్తున్నాడు, ఎంతో మందికి వైద్యం అందిస్తున్నాడు. వెంకటేశ్వర స్వామి దేవుడు కాదు, బొమ్మ రాయి అనుకునే దరిద్రులు కూడా వెంకటేశ్వర స్వామి దగ్గర తింటున్నారు. నిజమైన దేవుడు వెంకటేశ్వర స్వామి అంటే ఇంతకంటే రుజువేమని చెప్పండి. అవునా? నన్ను దేవుడు అన్నవాడిని నేను రక్షిస్తాను లేకపోతే శిక్షిస్తాను అనే దరిద్రుడు దేవుడు కాదు. నన్ను దేవుడు కాదన్నోని కూడా నేను పోషిస్తాను అన్నవాడే నిజమైన దేవుడు. అందుకని వెంకటేశ్వర స్వామి బొమ్మ కాదు, అమ్మ. ఎదవేషాలు ఇస్తే కొడతారు డొమ్మ. అందుకని ఈ నెయ్యి విషయంలో ఇంతటితో ఎవరైతే శిక్ష పడాలో వాళ్ళకి ఆ సిట్టు ఇంకా వ్యవస్థలు ఉన్నాయి, ఆ శిక్ష వేస్తే బాగుంటుంది. అయితే దీనికి ఒక
ఈగో ప్రాబ్లం చాలా ఉంటుంది. మనకి వినయం లేకపోవడం వల్ల ఇన్ని సమస్యలకు కారణమైంది. అలాగే అక్కర్లేని చెత్త బ్రెయిన్కి ఎక్కడం వలన మా మత వ్యాప్తి కావాలంటే దీన్ని నాశనం చేసేయాలనుకోవడం. కాబట్టి ఇప్పుడు ఈ బల్ల కావాలండి, ఏం చేసేయాలని చెప్తే బాబు ఇది తీయండి అనాలి. ఇలా సింపుల్గా ఇలా పట్టుకుని దాన్ని ఏమంటారు సార్? దుర్మార్గం అంటారు కదా. వాడి మతం గొప్పదైతే ఎవడైనా వెతుక్కుని వాడి దగ్గరికి వస్తారు. వీడు కొంపల దగ్గరికి వచ్చి మా శవం లేచిందే, సరిగా కప్పెట్టలేదేమో, ఇలాంటప్పుడు చెప్పడండి ఆడి పేరు గొప్ప అని మేము చెప్పం. కాదండి. కాబట్టి ఈ ఎడారి మత దరిద్రం ఎక్కడ పెరిగినా ప్రమాదమే. యూకే నౌ నాట్ ఓకే, వాళ్ళు చెప్తున్నారు మాకే, మేం పెరిగితే బ్రేకే, ఎందుకంటే వాళ్ళ మతం క్రాకే. మీరు చెక్ చేయండి ఎక్కడైనా. అందుకని మీలో ఎవరైనా దరిద్రులుంటే, ఏమన్నాను, నా వీడియోలు ఇక్కడ ఎంతమంది చూశారు కొంపని చెప్పాలి కదా. అది సో కాబట్టి నేను దరిద్రుడు అంటే డెఫినేషన్ చెప్పాను ఆల్రెడీ. ఎవడైతే గతం మరిచిపోతాడో వాడు దరిద్రుడు, ఎవరికైతే స్వాభిమానం సిగ్గు శరం లేదో వాడు దరిద్రుడు, ఎవరికి జ్ఞానం లేదో, ఎవరికి భవిష్యత్తు పట్ల బాధ్యత లేదో వాడు దరిద్రుడు. అన్ని మతాలకు సమానమైనవాడు ఇన్ని లక్షణాల అవలక్షణం కలిగిన వాడు అంటాడు, వాడే దరిద్రుడు. మనం ఆ చేతికి కట్టు ఉండొచ్చు, మన ముఖాన బొట్టు ఉండొచ్చు, కానీ ధర్మం పట్ల పట్టు ఉండదు. అందుకని ఏంటి అంటే ఇప్పుడు కూడా ఇందాక కూడా ఎప్పుడో ఫోన్ మాట్లాడుతుంటే ఎక్కడో ఏదో జిల్లాలో తెలంగాణలో అది ఋష్యముఖ పర్వతం అంటారంట. ఆ కొండ మీద వాళ్ళు 400-500 సిలువులు పాతేశారు. కానీ ఒక స్వామీజీ అక్కడ ఉండి మొత్తం అన్నీ తీయించాడు. అయినా వాళ్ళు మరి ఆక్రమించడం అనే కాన్సెప్ట్ మీదే ఉంటారు కాబట్టి గుడ్ ఫ్రైడే కాదు గుడ్ ఫ్రైడే అని ఏదో చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారట. ఏం చేయాలి స్వామీజీ, మీరు ఒకసారి రావాలన్నారు, నేను వస్తాను, వచ్చే లోపల ఓ మంచి పని చేయండి అని చెప్పా. ఏంటది? అసలు అందులో ఏదో ఉందని భ్రమలో వీళ్ళు ఉన్నారు కాబట్టి మీరు ఏ ఫోర్స్, మీ అందరికి చెప్తున్నాను నేను, మీరు ఊరికి ఆలకీలకి ఫోన్ చేయడం, లేకపోతే ఎవడైనా మన ఇళ్ళ దగ్గరికి వస్తే అది వచ్చాడు నీ భవిష్యత్తా అని కరవకండి. వాళ్ళంతా మనకు పుట్టినోళ్లే కదా, వాళ్ళేం బయట నుంచి రాలే. సతీష్ ఎవడో పుట్టాడు మనకే, అనిల్ ఎవడో పుట్టాడు మనకే, సాంబశివ ఎవడో పుట్టాడు మనకే, ఏ పాస్టరే మనకు పుట్టినోళ్లే, ఏ క్రిస్టియన్ చెప్పుకున్నవాడైనా మన మరుగుదొడ్డి అని మనకు పుట్టినోడు. పేరు నారాయణ, మహేష్ అనుకుంటా, రైట్, ఏదో పేరు సన్ ఆఫ్ నారాయణ, అడుగు పుట్టాడు మనకే. సో కాబట్టి వాడికి ఫీల్ అవుతాడు, వాళ్ళ ఇంటికి ఎవరో వచ్చారు, ఆ తర్వాత వీడు పుట్టాడు అనుకుంటున్నాడు. వాళ్ళ అమ్మ మీద ఆడికి డౌట్ ఉంది, మనం డౌట్ పెట్టుకోకూడదు, వాళ్ళ అమ్మ మంచిది. మీకు తెలుసా గమ్యం సినిమాలో వాడు చెప్తాడుగా, పులి ఎరా మీ అమ్మ అడవికి వెళ్ళిందా, లేకపోతే పులి మీ ఇంటికి వచ్చిందా కదా. కాబట్టి మనం చెప్పాలి, వాళ్ళకి చెప్పాలి, వాళ్ళ అమ్మ మంచిదనే విషయం చెప్పాలి, ఈ పుస్తకం పనికిమాలిందనే విషయం చెప్పాలి. అందుకని నేను వీళ్ళకి ఏం చెప్పాను మీకు కూడా చెప్తున్నా. నేను పాడేరు వెళ్ళాను, మన దొల్ల ప్రభుత్వం వెళ్ళాను, అంతకుముందు వెళ్ళాను, మళ్ళీ వెళ్తున్నాను కూడా. ఈ పాడేరులో ఈ చెట్లకి A4 సైజు ఒక కాగితం రాసేసి దాన్ని ఒక కవర్లో పెట్టి మేకు కొడతాడు. అప్పుడు ఆడికి మేకులు కొడితే ఇప్పుడు చెట్లు మేకులు కొడతారు. తినేవి రాసిపోయిన కేకులు ఎక్కడ పడితే ఆడ కొట్టే మేకులు, ఎందుకంటే వాళ్ళు పోరంబోకులు. సరే విషయం దాని మీద ఏనత్తాడు, వీడిని ఒక్కడనే నమ్మవలను, వాడు వచ్చాను, వాడు చచ్చను, వాడు కార్చను. అసలు మంచి మాటలు ఎన్ని ఉన్నాయండి. వేదం ఏం చెప్తుందంటే కృణవంతో విశ్వమార్యం అంటుంది. అంటే ఏంటి? అలా చెప్తే మీకు అర్థం కాకపోవచ్చు అని చెప్తున్నా. ఆర్య అనే శబ్దం ఎవడో ఈ పేటిఎం జై భీమ్ బ్యాచ్ గారు మాట్లాడే అది కాదు అర్థం, అదో దేశం అదో జాతి కాదు. అనార్య దుష్టమ స్వర్గం అకీర్తికరమర్జున భౌతికతలో చెప్తాడు. కాబట్టి ఆర్య శబ్దం సివిలైజ్డ్ పర్సన్ అంటే దాని అర్థం ఏంటంటే మనం ప్రపంచాన్ని అంతటినీ ఆర్యులుగా ఉంచాలి అంటే సివిలైజ్డ్గా మార్చాలి, అదైనా నాగరికులుగా ఉంచాలి. అనాగరికులైన వారే ఇతర దేశాల మీద దాడి చేస్తారు.
అనాగరికులైన వారే దేశాలను మొక్కలు చేస్తారు, అనాగరికులైన వాళ్ళే దేహాలను మొక్కలు చేస్తారు. ఈ రోజు కూడా ఇవాళ కూడా ఇందాక కూడా ఒక వీడియోలో ఒక అమ్మాయి 2 కాళ్ళు కట్టేసి మానభంగం చేసి పాకిస్తాన్లో హిందూ అమ్మాయిని కొడుతూ ఉన్నారు, బాధ పెడుతూ ఉన్నారు. అలా సంవత్సరంలో కనీసం 2000 అమ్మాయిలు ఎత్తుకుపోతూ ఉంటారు. ఆ మతము ఆ జాతి అటువంటిది. అందులో కొందరు చేశారు, మిగిలిన వాళ్ళు మంచోళ్ళు. అలాంటి పిచ్చి భావన ఏం పెట్టుకోకండి, ఎందుకంటే ఆ పుస్తకాన్ని బట్టి మస్తకం ఉంటుంది. కాబట్టి మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఆ పుస్తకాల్లో ఏముంది మనం చూడాలి. ఎవడైనా ఇంజనీర్ చదివితే ఏం కట్టాలి? కట్టాలి. మరి బిన్ లాడెన్ ఏం చేశాడు? కట్టాడా కూర్చాడా? అంటే వాడికి ఇంజనీరింగ్ బుక్లు ఏమి ఎక్కలే, ఏదో బొక్కల బుక్ ఎక్కింది, అచ్చ తెలుగులో చెప్పాను. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ దరిద్రానికి సొల్యూషను భగవద్గీత. భగవద్గీత ఏం చెప్తుంది? వేదం ఏం చెప్తుంది? సంగచ్చద్వం సంవదద్వం కలపమంటుంది. మనకి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం 100వ జయంతి వత్సరం మనం కూడా చెప్తున్నాం, మన ధర్మాన్ని కాపాడుకోవాలనుకుంటున్నాం. వీఆర్ నాట్ హేటెడ్ ఎనీ రిలీజియన్ ఆర్ ఎనీథింగ్. మనం వీఆర్ ప్రొటెక్టింగ్, జస్ట్ వీఆర్